పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం. యు ఆర్ హోలీ టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యమును భూదిగంతల వరకు ప్రచురించాలని, ఆయన సువార్తను సర్వసృష్టికి ప్రకటించాలని, ప్రజలను అనగా సమస్త జనులను ఆయన శిష్యులుగా చేయాలని ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆయన వాక్యాన్ని విధేయత చూపించిన వాడునై అనేక దినంలో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఈ రోజు మీ ముందుకు ఆయన వాక్యమును ఉపదేశమును అందించుటకు వచ్చి ఉన్నాను. దేవుడు తెరిచిన ఈ ద్వారాన్ని బట్టి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆమేన్. సహోదరులారా, దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. మమ్ములను మీ స్వరూపమును సృజించుకొని మీ జీవాత్మను మాకు అనుగ్రహించి మీతో సహవాస భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మేము నీ మాటకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు లోకానికి పంపించి యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మా పాపములు మమ్మల్ని విమోచించి మమ్మల్ని మీతో ఐక్యపరుచుకొని నీ కుమారులుగా నీ బిడ్డలుగా చేసుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ సమయం అందు తండ్రి, నీ పరిశుద్ధ లేఖనాల నుంచి నీ వాక్యమును ప్రకటిస్తుండగా, బోధిస్తుండగా, సాక్ష్యమిస్తుండగా దేవా, నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ మహిమార్థమే జరుగుతున్న ఈ పనిని ఆశీర్వదించుమని, నీ సేవకునికి నీ వాక్ శక్తిని దయచేయమని, నీ అధికారము దయచేయమని, నీ నడిపింపు దయచేయమని, వినుచున్న వారందరిలో ఈ వాక్యము ఫలించినట్లుగా, వారి హృదయాలు తెరవబడినట్లుగా, వారి హృదయాలు తెరవబడి వారిలో వాక్యం ఫలించినట్లుగా, వారు నీ ప్రేమించు తయారట్లుగా కృప చూపించుమని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు మనుషులందరినీ రక్షించడం కొరకు, దేవునిలోకి నడిపించడం కొరకు, లోక సంబంధమైన సమస్త అధికారాల నుండి విడిపించి జీవం గల మార్గంలోనికి, పరిశుద్ధ మార్గంలోనికి, పరలోక రాజ్యంలోనికి, దేవునితో సహవాసం నడిపించడం కొరకు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద రీతిగా జీవించి ఉన్నాడు. ఆయన జీవించిన దినాలలో ఆయన తన పరిచర్యను తన 30వ ఏట ప్రారంభించి ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. ఏమిటి ఆ సువార్త? మరి యేసు ప్రభు అడుగు జాడల్లో మనం నడిస్తే యేసు ప్రభు లాగా మనం కూడా ఆయనతో సహవాసము చేయగలుగుతాం. కాబట్టి ఆయన ఏం చెప్పాడో దాన్ని మనం జాగ్రత్తగా ఆలకించి దాని ప్రకారం మనం చేసినట్లయితే మనము దీవించబడతాం. చదవబడిన వాక్యంలో రాయబడి ఉంది కదా, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసు క్రీస్తు ప్రభు తన యొక్క సేవను ఈ విధంగా ప్రారంభించాడు. ఏమిటి అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ మనుషులారా, కాలము సంపూర్ణమై ఉన్నది. మీరు అనుకుంటున్నారు, నేను ఇంకా నా ఇష్టమైన నేను జీవించవచ్చు, నాకు ఇంకా చాలా ఆయుష్ కాలం ఉన్నది, నాకు ఇంకా చాలా జీవితం ఉన్నది, నేను ఎంతో కాలం బతకవలసి ఉన్నదని మీరు అనుకుంటున్నారేమో. లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకడానికి నాకు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు, ఇంకా నాకు చాలా జీవితం ఉందని మీరు ఆలోచిస్తున్నారేమో. అయితే యేసు క్రీస్తు ప్రభు ఈ రోజు నీతో చెప్తా ఉన్నాడు. ఏమిటి అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది. దేనికి? చూద్దాం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపముగా వచ్చి ఉన్నది. కాబట్టి మారు మనసు పొందు, సువార్తను నమ్మి అంగీకరించి దేవుని రాజ్యం రావాల్సిందిగా దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నారు. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దేవుని రాజ్యం అనగా దేవుని అధికారము కింద, దేవుని పరిపాలన కింద, దేవుని చిత్తానుసారంగా జీవించడం అన్నమాట. ఉదాహరణకి ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రం పట్టణంలో ఉంటా ఉన్నాం. ఇక్కడ ఒక ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఒక రాజ్యం ఉన్నది, తెలంగాణ రాజ్యం ఉన్నది. అలాగనే భారతదేశ మొత్తానికి భారతదేశపు రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి ఒక అధికారి ఉంటాడు, అధికారులు ఉంటారు, అలాగనే రాజ్యాంగం ఉంటది, చేయవలసినవి చేయకూడనివి, వాటికి పనిష్మెంట్స్ ఏంటి, బహుమతులు ఏంటి, అన్నిటి కూడా ఒక రూల్ అనేది ఉంటది అన్నమాట, రూలింగ్ అన్నమాట ప్రభుత్వం. అలాగునే దేవుని ప్రభుత్వం కూడా ఉన్నది. దేవుని ప్రభుత్వం కింద రావటమే దేవుని యొక్క రాజ్యంలోకి రావటం అన్నమాట. ఒక వ్యక్తి తన ఇష్టమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టాన్ని చేయటమే, దేవుని అధికారానికి ఒప్పుకోవటమే, దేవుని చిత్తానికి విధేయత చూపించడమే దేవుని రాజ్యంలోనికి రావటము, దేవుని రాజ్యాన్ని అంగీకరించడము, దేవుని రాజ్యాన్ని తనలోనికి ఆహ్వానించటం అన్నమాట. యేసు క్రీస్తు ప్రభు తన సువార్త పరిచర్యలో
అనేక వ్యక్తులకి ఈ సువార్త చెప్పినప్పుడు అనేకులు దీన్ని అంగీకరించున్నారు. అందులో ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అతని పేరు జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన గురించిన వివరాలు అందులో రాయబడి ఉన్నవి. జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్. మనందరికీ మన భారతదేశంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్స్ ఇప్పుడు ఎలాగైతే ఎవరెవరైతే ట్యాక్స్ కడుతున్నారని వెరిఫై చేసుకుంటా ఉంటారు. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఒక గవర్నమెంట్ కొంతమందిని అపాయింట్మెంట్ చేసుకుంటా ఉంటది. అలా అపాయింట్మెంట్ గవర్నమెంట్ చేత, అప్పుడున్న ప్రభుత్వం చేత అపాయింట్మెంట్ చేయబడి ఒక ట్యాక్స్ కలెక్టర్ గా తన ఒక ఉద్యోగాన్ని చేస్తున్న వ్యక్తి జక్కయ్య. అయితే ఇతను యూదుడే, కానీ దేవుని చిత్తానికి విరుద్ధముగా మనుషులను ఇబ్బంది పెడుతూ తన యొక్క స్వార్థం కోసము, లాభం కోసము ధనాపేక్ష కలిగిన వాడై రూపాయి వసూలు చేయమని గవర్నమెంట్ ఆర్డర్ వేస్తే దానికి 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు ఇంకా అదనంగా ఎక్కువ ప్రజల దగ్గర వసూలు చేసేవాడు ట్యాక్స్ రూపంలో. అందును బట్టి అనేకమైన ప్రజలు, అక్కడ ఉన్న వారందరూ ఆ జక్కయ్యను అసహించుకునేవారు అనమాట. ఇంకా వారి భాష చెప్పారంటే సుంకరి అనేవారు. సుంకరి అంటే సుంకపు పన్ను వసూలు చేసేవారు అనమాట. ఇంక విషయం ఏంటంటే జక్కయ్య దేవుని రాజ్యంలోనికి రాక మునుపు, లేదా దేవుని రాజ్యాన్ని తనలోకి ఆహ్వానించక మునుపు తన ఇష్టానుసారముగా తన సొంత ఇచ్చ చొప్పున, కోరిక చొప్పున తన అధికారాన్ని ఉపయోగించి పాపము చేసి దేవునికిని ప్రజలకును విరోధిగా జీవిస్తా ఉన్నాడు. అందరితో అసహించబడతా ఉన్నాడు. దేవునికి విరుద్ధంగా జీవిస్తా ఉన్నాడు, దేవుని ప్రజలకు కూడా విరుద్ధంగానే జీవిస్తా ఉన్నాడు. కానీ అతను అలా కొంతకాలం జీవిస్తూనే వచ్చాడు. ఇలా ఉంటున్న ఒక జక్కయ్య అనే ఒక సహోదరుడు, ఒక వ్యక్తి జీవితంలో యేసు క్రీస్తు కార్యము, ఆయన చెప్పిన సువార్త ఆయనను దర్శించడం చేత ఆయన తన పాపం విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి వచ్చినాడు. అంటే నేను ఇక నుంచి నా సొంత అధికారం చొప్పున కాక జీవం గల దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను వెంబడిస్తాను, నిన్ను అంగీకరిస్తాను, నీ అధికారం ఒప్పుకుంటున్నాను, నువ్వేం చెప్తావో అదే నేను చేస్తాను, నా ఇష్టము కాదు, ఇక నుంచి నేను నీ ఇష్టమే చేస్తాను అని చెప్పేసి జక్కయ్య దేవుని అంగీకరించాడు. అలా జక్కయ్య అనే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోనికి వచ్చాడు. ఆ మాట నా యేసు ప్రభువే కన్క్లూజన్ చెప్పాడు అనమాట. ఇతరు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అర్థమవుతుందండి? పాపం చేసే ఒక వ్యక్తి, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి, తన సొంత రాజ్యంలో సొంత అధికారంతో తన సొంత ఇష్టంతో జీవిస్తున్న ఒక జక్కయ్య అనే ఒక వ్యక్తి తన సొంత ఇష్టాన్ని తీసివేసి పక్కన పెట్టుకొని దేవుని ఇష్టాన్ని, దేవుని అధికారాన్ని, దేవుని మహిమను, దేవుని యొక్క ఆధిక్యతను ఒప్పుకున్నప్పుడు, దేవునికి ఇదే చూపించినప్పుడు అతడు దేవుని రాజ్యంలోనికి వచ్చినాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవుని రాజ్యం అనగా దేవుని ఇష్టం చొప్పున నువ్వు జీవించటం. నీ ఇష్టాన్ని నువ్వు పక్కన పెట్టాలి, నీ కోరికలను పక్కన పెట్టాలి, నీ ఆలోచనలను పక్కన పెట్టాలి. దేవుని అధికారాన్ని ఒప్పుకొని దేవుని ఇదే చూపించి నీకు ఏమైనా ఇష్టం ఉంటే, నీకు ఏదైనా అవసరం ఉంటే దేవుని ద్వారా అడిగి పొందుకోవాలి. అది దేవుని రాజ్యంలోకి రావటం అంటే. దేవుని యొక్క రూల్స్ ప్రకారం జీవించాలి, దేవుని యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ జీవించాలి. దేవునికి వ్యతిరేకంగా ఎంత మాత్రం నడుచుకోకూడదు. అది దేవుని రాజ్యంలోకి రావటం అంటే. రెండవది ఇక్కడ రాయబడింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని. మరి దేవుడుండే రాజ్యంలో, దేవుని అధికారం కింద దేవుడిచ్చే సకల ఐశ్వర్యాలను అనుభవించాలంటే, దేవుడిచ్చే సకల దీవెనలను అనుభవించాలంటే, దేవుని ఆశీర్వాదం అనుభవించాలి అంటే, దేవుని రాజ్యంలో యుగయుగాలు ఆ ప్రభువుతో నువ్వు ఉండాలంటే మరి ఏం చేయాలి? ఏదైనా ఉద్యోగం రావాలంటే దానికి క్వాలిఫికేషన్ ఉంటుంది, దానికి ప్రిపరేషను ఉంటుంది. ఎవరు ఫ్రీగా ఉద్యోగం ఇవ్వరు కదా. సంథింగ్ నీలో ఉండాలి, నువ్వు ఏదో చేసి ఉండాలి, నీ ద్వారా ఏదైనా పని వారికి ఉండాలి. ఏదైనా ఏ పని చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ వ్యాపారం చేయాలన్నా, ఏదైనా సరే దానికి ఒక ప్రిపరేషన్, దానికి ఒక రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అలాగనే దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే, జీవం గల దేవునితో సహవాసం చెయ్యాలంటే, ఈ భూమి మీద ఆయుష్కాలం ముగిసిన తర్వాత పరలోక రాజ్యంలో యుగయుగాల దేవునితో సహవాసం చేసే విషయంలో అయినను అలా చెయ్యాలంటే అతను ఏమి కలిగి ఉండాలో ప్రభు మాటలో చూద్దాం. మారు మనసు పొందాలి. ఎస్, మారు మనసు పొందటం అంటే మనసు మార్చుకోవటం. మనకి మారు మనసు మూలవాక్యాల అర్థం చూస్తే ఏముందంటే, ఒక వ్యక్తి తన ఆలోచనను, తన మనస్సును, తన హృదయాన్ని మార్చుకోవటం. అంటే ఇంతకుముందు నువ్వు ఎలాగో బతికేసినావు, ఇంతకుముందు నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు, తిరిగావు, త్రాగావు,
అనేక రకాలైన పనులు చేసినావు, నీ ఇష్టం, నేను ఎవరు క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ చేసినా నీకున్న అధికారాన్ని బట్టి, లేకపోతే నా ఇష్టము నా జీవితం అని చెప్పేసి నువ్వు తిరిగినావు, చేసినావు. కానీ ఇక నుంచి నువ్వు అలా ఉండకూడదు. నువ్వు మారు మనసు పొందాలి అనగా నీ పాపములను నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన అంగీకరించి ఆయన సహాయం కోరుకోవాలి. అది మారు మనసు పొందడం అంటే. నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడకుండా, నీ పాపములను ఒప్పుకోకుండా, నీ పాపంలోనే నువ్వు కొనసాగుతూ నేను దేవుడిని నమ్ముకున్నాను అంటే అది నిన్ను మోసం చేసుకోవడం అవుద్దన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది అనమాట. ఏమిటి అంటే చదువుదాం అన్నమాట. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుని రాజ్యం వెలుగై ఉన్నది. దేవునితో సహవాస ప్రతి వ్యక్తి కూడా వెలుగుతానే ఉంటాడు. అతనిలో చీకటి ఎంత మాత్రం ఉండదు. దేవునిలో చీకటి లేనట్టుగా లేదు. దేవుని నమ్ముకొని దేవుని వెలుగులో జీవించే వాళ్ళలో కూడా చీకటి ఎంత మాత్రం ఉండదు. చీకటి అనగా పాపం అన్నమాట. వ్యర్థమైన వాటిని చూడటము, వ్యర్థమైన వాటిని చేయటము, వ్యర్థమైన వాటి గురించి ఆలోచించడం, వ్యర్థమైన వాటిని ఆశించడము ఎంత మాత్రం నువ్వు చెయ్యకూడదు. చాలా మంది నీ దేవుని నమ్ముకున్నావని చెప్పుకుంటున్నారే గాని, ఆయనతో సహవాసం అని చెప్పుకుంటున్నారే గాని ఏం చేస్తారంట? చీకటిలో నడుస్తున్నారు. అలా చీకట్లు నడిచే వారిలో సత్యమైన దేవుడు లేడు, ఆయన వాక్యము లేదు. వారు సత్యానికి దూరంగా ఉన్నారు, అనగా దేవునికి దూరంగా ఉన్నారు. వారు దేవుని రాజ్య సంబంధులు కానే కారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యంలోనికి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. నీ పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు ప్రభువైన యేసును వేడుకొని దేవుని వైపు తిరిగి ఆయనను వెంబడించటమే మారు మనసు పొందటం అంటే. జక్కయ్య చూడండి, తాను ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు నుంచి చెప్పిన సువార్తను విని ఉన్నాడు. యేసు ప్రభు వారి ప్రాంతం వస్తాడని తెలుసుకొని ఉన్నాడు. వస్తున్నప్పుడు అక్కడ ప్రజలు అనేకులు గుమ్ముకూడి ఉంటే, అయ్యో ఇంతమందిలో నేను యేసు ప్రభువును చూడలేను, కలుసుకోలేను, ఎందుకంటే నేను పొట్టివాడిని కదా అని అనుకొని ఆయన వచ్చే యేసు ప్రభు వచ్చే దారిలో ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అన్నమాట. ఎంత విశ్వాసమో కదా. దేవునిని ఆహ్వానించే వారి విషయంలో అలాగుంటుంది అన్నమాట. వారు తప్పు చేసినప్పటికీ మొదటగా ఆ తప్పును బట్టి వారు క్షమాపణ పశ్చాత్తాపడతారు, ముందు దేవుణ్ణి ఆహ్వానిస్తారు. జక్కయ్య యేసు ప్రభువును కలుసుకోవాలని, ఆయన చూడాలని ఎంతో ఆశించాడు. కాబట్టే తన ప్రొఫెషన్గా పక్కన పెట్టేసేసి ఒక చెట్టుకి కూర్చున్నాడు అన్నమాట. కూర్చొని చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు రానే ఆ దారిని వచ్చినప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, జక్కయ్య దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అంటాడు. అంటే నువ్వు మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, పరలోకం రా, ఇవన్నీ ఏం చెప్పలేదు కానీ నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే జక్కయ్య ఎంతో ఆనందంతో చెట్టు దిగి యేసు ప్రభుని చేర్చుకుంటాడు. దెన్ తర్వాత ఏం జరిగిందంటే, యేసు ప్రభు అనేక విషయాలు ఆడ బోధిస్తున్నప్పుడు, చెబుతా ఉన్నప్పుడు, ఆయన గురించి అనేక సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు జక్కయ్యకి అర్థమైంది తాను ఒక పాపిని అని, తాను చేసేది తప్పు అని, తాను ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించానని జక్కయ్య గ్రహించాడండి. అమ్మ అంతకుముందు ఎవరు చెప్పలేదా జక్కయ్యకి? అంతకుముందు జక్కయ్యకి తెలియదు ఆ సంగతి. తెలుసు, తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరికి తాను తప్పు చేస్తున్న సంగతి తెలుసు. పాపం చేస్తే ప్రతి ఒక్కరికి పాపం చేసిన సంగతి తెలుసు. అయితే కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది పొరపాటు చేస్తారు, మరి కొంతమంది అవసరం అనుకొని చేస్తారు. ఎలాగ చేసినా పాపమే కదా. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది కదా. నీ మనసు ఇది చేసేది తప్పు అని చెబుతున్నా కూడా నువ్వు చేస్తున్నావంటే అది పాపం కాదా? కాబట్టి సహోదరి సహోదరులారా, జక్కయ్య తాను చేసిన తప్పులను బట్టి యేసు ప్రభు మాటలను వినగానే పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. తన పాపముల నుండి మళ్ళుకొని మారు మనసు పొంది జీవంగా దేవుడైన యేసు ప్రభు వైపు చూశాడు. అదే మారు మనసు పొందటం అంటే. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలా జీవిస్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలియదు కానీ సమస్తమును చూస్తున్న దేవుడికి తెలుసు. ఆయన నువ్వు పుట్టక మునిపే ఉన్నవాడు. నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయన చూసినవాడు. ఆయన నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నువ్వు చేసిన సమస్తము ఆయనకు తెలుసు. ఆయన్ని చూస్తా ఉన్నాడు.
నీ సమస్త క్రియలు రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది జీవం గల దేవుడైన యేసు వైపు చూడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించడానికి. మారు మనసు పొందిన వ్యక్తిని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇక్కడ రాయబడిన ఆ మాట చదువుదాం. అయితే ఆయన వెల్లో ఉన్న ప్రకారము మనమును వెళ్ళు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చూడండి, ఒక వ్యక్తి తాను పాపి అని గ్రహించి తన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని వైపు చూసినప్పుడు దేవుని రియాక్షన్ ఎలా ఉంటుందంటే, దేవుడు ఏం చేస్తాడో కూడా రాయబడింది అనమాట. ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటారో వారి పాపాలన్నిటినీ యేసు క్రీస్తు రక్తం ద్వారా దేవుడు పరిశుద్ధపరిచి వారిని విడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. మీరు అనవచ్చు, ఎలా విడిపిస్తాడు? ఒక బోర్డు మీద మనం అనేక విషయాలు రాస్తూ ఉంటాం. ఏం చేస్తాము? ఒక డస్టర్ తీసుకుని ఏం చేస్తాము? శుభ్రంగా రఫ్ చేస్తాం. మళ్ళీ వస్తాయా? రావు. అలాగే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పాపానికి శిక్ష యేసు క్రీస్తు ప్రభు అనుభవించాడు. కాబట్టి ఆయన శిలువ బలియాగము ద్వారా పొందిన రక్షణ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాగే నీ పాపాలన్నిటినీ తుడిచివేస్తాడు. నిన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా ఆయన తీర్పు తీరుస్తాడు అనమాట. నిజానికి నువ్వు పరిశుద్ధుడు కాదు, నేను ఎవరు నీతిమంతులం కాదు. కానీ యేసు క్రీస్తు విశ్వాసము ద్వారా నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు ఒప్పుకోవడం ద్వారా దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎలాగంటే నీ పాపాలన్నిటిని క్షమించి దేవుడు తన కుమార్తె నిన్ను చేర్చుకుంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 ఈ మాట రాయబడి ఉంది. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఎస్, దేవుడే ఇచ్చాడు, మనం సంపాదించుకోలేదు. ఏం రాయబడిందంట? తన నామ విశ్వాసం ఉంచిన వారందరికీ, ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుతారో, మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకుంటారో వారందరూ దేవుని పిల్లలై ఉన్నారు. వారందరూ దేవుని పిల్లలుగా ఉండటానికి అధికారం పొందినవారు. మనం సంపాదించుకోవాలి, దేవుడే ఉచితంగా మనకి ఇచ్చాడనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నువ్వు మీ తండ్రికి ఏమవుతావు? కుమారుడు అవుతావు. నువ్వు మీ నాన్నగారు కష్టపడి సంపాదించిన ఇల్లు, పొలము, బంగారము ఆటోమేటిక్ ఎవరికి ఇస్తాడు? ఎవరవుతారు? నెక్స్ట్ నువ్వే అవుతావు వారసుడివి. ఎలాగ నువ్వు సంపాదించి వచ్చిందా? లేదు. నువ్వు ఆయన కుమార్తెగా జన్మించడం ద్వారా దాన్ని నువ్వు పొందుకున్నావు కదా. ఆ అధికారం ఎవరిచ్చారు నీకు? అవకాశం ఎవరిచ్చారు? నీ తండ్రి ఇచ్చాడు నీకు. అలాగే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, పాప క్షమాపణ పొందుకోవడం ద్వారా దేవుడితో సహవాసం చేసే విధముగా, కుమారులు అయ్యే విధంగా దేవుడే అధికారం ఇచ్చినాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. నువ్వు పాపివి అని గ్రహించినంత వరకు నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే, ప్రభుతో ఉండాలంటే మొదట అతను తన పాపిని గ్రహించాలి. అయ్యో, నేను పాపిని, నాలో అనేకమైన తప్పులున్నవి, దేవుడు పరిశుద్ధుడు, అలా అటువంటి గొప్ప దేవునితో నేను ఎలాగ ఉండగలను, ఎలా సహవాసం చేయగలను, అని ఎలా నేను చేరుకోగలను, అయ్యో నేను అయోగ్యుని అని సుంకరి ఎలాగైతే గుండెలు బాదుకొని ఆకాశం చూడడం కూడా ధైర్యం చాలక దేవుణ్ణి వేడుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, పాపం ఒప్పుకున్నాడో, నువ్వు నేను సమస్త మనుషులు అలా ఒప్పుకోవాలి. ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అలా ఒప్పుకున్నప్పుడు నీతిమంతుడైన దేవుడు మనలను క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఈ వాక్యంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఏముంది? మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు. ఎస్, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. కేవలము పాపం చేయని చెప్పేసి సరిపోదు, సువార్తను నమ్మాలి. ఏంటా సువార్త అంటే? సువార్త అనగా యేసు క్రీస్తు ప్రభు సమస్త మానవాళి కోసము వారి పాపములన్నిటిని ఆయన మీద వేసుకొని, ఆయన రక్తాన్ని చిందించి, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు అని నమ్మటమే సువార్త. వార్త అంటే మన పాపములన్నిటి తీసివేయటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, సమస్త మానవాళి కోసము ఆయన మరణించాడు, శిలువ బలియాగాన్ని జరిగించినాడని నమ్మటమే శుభవార్త. కాబట్టి
మరి సువార్తలో దేవుడు ఏం చేశాడు చూద్దాం. యేసు క్రీస్తుకి ఏం పనండి? నువ్వు పాపం చేస్తే ఆయన ఎందుకు బాధపడాలా? ఆలోచించినావా? నువ్వున్న తప్పు చేస్తే, నువ్వు పాపం చేసుకొని ఆపద తెచ్చుకుంటే, అపాయం తెచ్చుకుంటే ఆయనకేం సంబంధం? ఆయన ఎందుకు బాధపడాలి? చాలా మంది కనిపించవచ్చు, యేసు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు, పుట్టినాడు, చనిపోయాడు అంటున్నారు. నేను నిన్నగా మొన్న పుట్టినాను, మరి నా పాపాల కోసం ఆయన ఎలా చనిపోతాడు? అదే సాధ్యమవుతుంది అని మీరు అనుకుంటారేమో. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు చాలా జబ్బులు ఉన్నాయి. క్యాన్సర్ ఉంది, చెవి ఉంది, రకరకాల జబ్బులు ఉన్నాయి. ఇవి నువ్వు పుట్టక మునిపే జబ్బులు ఉన్నాయి, వాటికి మందులు కూడా ఉన్నాయి. నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదైనా జబ్బుని చేసినప్పుడు ఆ మందు వేసుకుని తగ్గిపోతుందా లేదా? తగ్గిపోతుంది కదా. అదేంటండి, నేను పుట్టక ముందే ఈ మందు ఉంది, ఈ రోగం ఉంది, ఇప్పుడు నా కోసం ప్రత్యేకంగా స్పెషల్గా తయారు చేయాలి కదా అంటావా? అనము కదా. జబ్బు ఎప్పటి నుంచో ఉంది. ఈ పాప రోగం అనేది నువ్వు పుట్టక మునుపు నుంచే ఉందన్నమాట. కాబట్టి యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా జరిగేది ఏంటంటే పాపానికి పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. దేవునితో సహవాసం దొరుకుతుంది. దేవునితో మనం నిత్యము ఉండే విధముగా యేసు ప్రభు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో ప్రవేశించడమే మనం చేయాల్సిన పని. దానికి సంవత్సరాలతో పని లేదు, చిన్న పెద్దతో అనే వయసుతో సంబంధము ఎంత మాత్రము లేదన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్తను నమ్మాలి. యేసు ప్రభు మనుషులను పరిశుద్ధులుగా చేయటం కోసం, వారి పాపముల కోసం ఎంతగా నలిగిపోయాడో ఒక్కసారి ఆయన శిలువ వైపు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ రోజు మన చిన్న కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటేనో, తలనొప్పి వస్తేనో మనం అల్లాడిపోతాం. మనం దేహం అయ్యో ఎంతో బాధ అనిపిస్తా ఉంటాం. మరి యేసు ప్రభు ఏ పాపం చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా తన బ్రతుకంతట్లో పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా ఆయన కేవలము చనిపోవటం కోసమే, మనందరి కోసం బలి అవ్వటం కోసమే భూమికి వచ్చాడు. ఎంతలా ప్రేమించాడు. తన మహిమ సింహాసనాన్ని, ఆయన స్థాయిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కోసము ఒక పశువుల పాకలో, ఒక తొట్టెలో ఆయన పండుకున్నాడు. మన కోసము ఆయన పేదవాడిగా జన్మించాడు, పేదవాడిగా జీవించాడు. మన కోసము, మనందరి పాపముల కోసము ఆయన సిలువలో దిగంబరిగా, కులేని వాడిగా ఎంతో వేదన అనుభవించుతూ ఆయన మరణించాడు. ఆయన చివరి బొట్టు వరకు కూడా రక్తాన్ని చిందించాడు. ఆయన మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములన్నీ క్షమించబడి, వారు చనిపోయినప్పటికీ శారీరకంగా వారు కూడా యేసు ప్రభు వలె తిరిగి లెగుస్తారు, దేవుడితో యుగ యుగాలు ఉంటారని మనకి రుజువు చేయడం కోసం ఆయన అలా చేశాడన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యంలోకి చేరాలంటే దేవుని అధికారం కింద నువ్వు ఉండాలి, దేవుని వెంబడించాలి, దేవునితో నువ్వు సహవాసము చేయాలి. మరి ఇవన్నీ రావాలంటే నువ్వు చేయవలసింది మారు మనసు పొందాలి. నీ మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవుని ఇష్టాన్ని చేసే విధంగా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, సంపూర్ణంగా అప్పగించుకోవాలా. మళ్ళీ కొంత దేవుడు కొంత లోకం ఉండకూడదు, కొంత దేవుడు కొంత నీ ఇష్టం ఉండకూడదు. సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. యేసు ప్రభు చెప్పారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడని చెప్పి, అలాగే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదని చెప్తాడు. అంటే నీవు విశ్వాసం ఉంచడము, మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడించడం అంటే సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకోవటం అన్నమాట. ఆయన నిలిచి ఉండటము, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, మరి ఏదైనా సరే, ఏ స్థితిలో అయినా సరే జీవం కలిగిన దేవుడైన యేసు ప్రభునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన అడుగు జాడల్లో ఆయన చిత్తానుసారంగా జీవించటం, అది నిజమైన క్రైస్తవ జీవితం. అంటే అది దేవుని రాజ్యము నీలోకి రావటం, అంటే దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళటానికి నడిచే మార్గం అదనమాట. ఇలా నువ్వు చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. జక్కని ఎలాగైతే ఇదిగో ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే అని చెప్పేసి ఆయన అంగీకరించాడో, నిన్ను కూడా దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఇన్నాళ్ళు నేను దేవుని వ్యతిరేకంగా బతికాను కదా, ఇంత ఘోరంగా నేను జీవించాను కదా, ఇన్ని తప్పుడు పనులు చేశాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడా? ఎస్, దేవుడిని క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన మనం శిక్షించడానికి కోసము మనం బాధపడడం రాలేదు, కానీ
నిన్ను నన్ను సమస్త మానవాళిని పాపం నుండి విడిపించి మనల్ని క్షమించి మనల్ని రక్షించి మనల్ని దీవించుటకు పరలోకం నుంచి భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే సువార్తను నమ్మండి అంటున్నాడు. మార్కు సువార్త, ఇదే సువార్తలో చివరి అధ్యాయం రాయబడి ఉంటుంది, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అంటాడు. అంటే ఏ వ్యక్తి అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తన సువార్తను ప్రకటించబడినప్పుడు నమ్ముతాడో, మారు మనసు పొందుతాడో, ఆ వ్యక్తి నమ్మి బాప్తిసం తీసుకుంటాడో ఆ వ్యక్తి రక్షించబడతాడు. అనగా పాపముల నుండి రక్షించబడతాడు, నరకా నుంచి రక్షించబడతాడు, దెయ్యముల నుండి రక్షించబడతాడు, లోకశక్తుల నుండి రక్షించబడతాడు. అన్నిటికీ మించి దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని రాజ్యంలోనికి అతను ప్రవేశిస్తాడు, దేవునితో సహవాసం చేస్తాడు. అదే గనక నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, దేవుని వైపు తిరగకుండా నువ్వు జీవిస్తే, సువార్తను నమ్మకపోతే, అంగీకరించకపోతే, నాకెందుకులే ఇది అవసరం లేదు అని అనుకోని నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తే నీకు శిక్ష విధించబడుతుందని అదే ప్రభువు ఆజ్ఞాపించాడు. నమ్మి రక్షించబడతావా, నమ్మకుండా శిక్షించబడతావా? నమ్మి బాగుపడతావా, నమ్మకుండా బాధపడతావా? నీ చేతిలోనే ఉంది. దేవుడు నీ ముందే పెట్టాడు అవకాశం. నువ్వు ఏది కోరుకుంటావో అదే నీకు దక్కుతుంది. నువ్వు యేసు క్రీస్తుని కోరుకుంటే, యేసు క్రీస్తుని అంగీకరిస్తే, యేసు క్రీస్తుని వెంబడిస్తే, యేసు క్రీస్తు ఉండే రాజ్యంలోకి నీకు ప్రవేశము సమృద్ధిగా దొరుకుతుంది. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము ఆయన నీకు రాజుగా, తండ్రిగా, తల్లిగా, నాయకుడిగా, సమస్తంగా నీకుండా నేను నడిపి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి ఆయన నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు వారి పాపాల నుంచి విడిపించబడి దేవునితో యుగయుగాలు పరలోకంలో సహా ఉంటారు. ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క నడిపింపును వారు అనుభవిస్తారు. దేవుని యొక్క సకల ఐశ్వర్యాలు వాళ్ళు అనుభవిస్తారు. దేవుడు వాళ్ళు నడిపిస్తాడు. దేవుడు రాజుగా, తండ్రిగా, తల్లిగా, కాపరిగా, నాయకుడిగా వారికి ఉంటాడు. అదే యేసు ప్రభువును రిజెక్ట్ చేస్తే, వద్దు అనుకుంటే, నీ జీవితం నువ్వు జీవిస్తావు, కొంతకాలము ఈ లోకంలో జీవిస్తావు. ఈ లోకంలో నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ, నువ్వు పాపంలో జీవించి పాపం చనిపోయావు కాబట్టి, నీ పాపాలను క్షమాపణ పొందుకోలేదు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు నువ్వు చేరుకోలేవు కాబట్టి ఆటోమేటిక్గా నీవు నరకానికి వెళతావు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన శిక్షను నీవు యుగ యుగాలు ఎటువంటి విరామం లేకుండా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, బాగుపడతావా, బాధపడతావా? నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. యేసు విశ్వాసం ఉంచి నువ్వు బాగుపడాలన్నా నీ చేతిలోనే ఉంది, వద్దు అనుకొని బాధపడాలన్నా నీ చేతిలోనే ఉంది. ఏది నువ్వు కోరుకుంటావో అది నీకు దక్కుతుంది. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్న వారందరూ ప్రార్థన చేసుకోండి. నిశ్చయంగా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము జీవము కలిగినది. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. కాలము సంపూర్ణమైనది, ఇంకెంత మా సమయము లేదు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం అంటున్నాడు. కాబట్టి ఈ రోజే ఈ క్షణమందే ఈ వాక్యము వింటున్న తోడనే నీవు నీ పాపములు ఒప్పుకో, నీ పాపములు ఒప్పుకో, మారు మనస్సు పొందు, పశ్చాత్తాపడు. నీ పాపముల కోసం ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించిన, నీకై మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుము. ఆయన్ని ప్రభువుగా అంగీకరించు, నీ హృదయంలో విశ్వసించు, నీ నోటితో ఒప్పుకో, ఆయన నామములో ప్రార్థించు. ఇప్పుడే ఆ పని చేయి, ఈ క్షణంలో ఆ పని చేయి. విత్ ఇన్ సెకండ్స్లో దేవుడు నీ పాపాలన్నిటిని క్షమించి ఆయన కుమారుడుగా నిన్ను స్వీకరిస్తాడు, ఆయన బిడ్డగా నిన్ను స్వీకరిస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నిర్లక్ష్యం చేయొద్దు. నీవు రక్షించబడాలని, నువ్వు దేవునితో పరలోకంలో యుగయుగాలు ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు, దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. ఇది నీ టైము, దాన్ని వృధా చేసుకోవద్దు. అంగీకరించు. యేసు ప్రభువుని చేర్చుకొని, యేసు ప్రభువుని వెంబడించి, యేసుతో సహవాసము చేసి నిత్యజీవం పొందుకునే విధంగా నీకు నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడే నాకు యేసు ప్రభు కావాలి,
నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నాకు యేసు ప్రభు కావాలి అన్నవారు మీ చేయి చూపించండి. మీకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మీ హస్తాలను చూపించి ప్రార్థనలో ఏకీభవిస్తారో వాళ్ళందరూ మీ అంగీకరించినట్టుగా నేను భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యము సత్యము, నీ వాక్యము జీవం గలదు ప్రభువా. ఎవరైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే నీ మాటకి వణుకుతారో, భయపడతారో, ఇదే చూపిస్తారో వారిని నేను దృష్టిస్తానని చెప్పినావు తండ్రి. ఈ వాక్యము భూదిగంతలకు వెళ్ళినట్లుగా కృప చూపించండి. ఈ మాటలు సజీవంగా దేవుని మాటలని ప్రజలు అంగీకరించే విధముగా వారి హృదయాలు యేసు నామములో తెరవబడునుగాక. యేసు నామములో వారిలో ఈ వాక్యము ఫలించునుగాక. వారు నీ ప్రేమ శిష్యులుగా మార్చబడుదురుగాక. వారిని అంగీకరించి నువ్విచ్చే సకల ఆశీర్వాదాలు పొందుకొని నీతో నిత్యము ఉండే విధంగా నిత్య జీవం వారికి దయచేయమని మా జీవానికి ఆధారమై ఉన్న వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మీరు దేవుని వాక్యం విని ఉన్నారు. ఈ వాక్యము మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని నమ్ముతా ఉన్నాను. నిశ్చయంగా దేవుడు నాతో మాట్లాడి నన్ను దీవించాడు అన్నవారు మీ యొక్క రెస్పాన్స్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఆ కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన ఏమైందంటే మాకు తెలియపరచండి. మీకు మేము ప్రార్థన చేస్తాము. అలాగనే సువార్త గురించి కానీ దేవుని వాక్యం గురించి కానీ మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాతో పంచుకున్నట్లయితే తప్పనిసరిగా వాక్యానుసారంగా అనుభవపూర్వకంగా మీకు మంచి జవాబులు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగనే మీరు దేవుని కోసం ఏమైనా చేయాలనుకున్నట్లయితే, మీకు ఏదైనా ఆలోచనలు ఉన్నట్లయితే మాతో పంచుకోవాల్సిందిగా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.